హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిన్ డిజైన్. సో లాస్ట్ వీడియోలో ఫ్రాక్స్ చూపెట్టాను. సో ఈ వీడియోలో మళ్ళీ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ ఒకటి కొత్తగా వచ్చింది. సో అది కస్టమర్ ఏమి ఇచ్చారు, కస్టమర్ మనకి ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ కస్టమర్ శారీ ఏంటి, అండ్ కస్టమర్ ఎక్కడ ఉంది అనేది ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ డిజైన్కి మనం ఎలా ఫినిషింగ్ ఇచ్చామనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలో తెలుసుకోవడం మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసుకోండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. లేడీస్కి ఎవరికైతే ఎంబ్రాయిడింగ్ మీద కానీ స్టిచింగ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ ఇచ్చిన వారి పేరు పూజిత గారు అనమాట. వాళ్ళు ఇక్కడ లోకలే. అండ్ ఏంటి అంటే ఈ శారీ ఎలా ఉంది అంటే మెహందీ గ్రీన్ కలర్ అండ్ పింక్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ వచ్చింది. సో ఆ శారీ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇదనమాట శారీ. దీంట్లో డార్క్ గ్రీన్ కలిసింది షైనింగ్ లో, అండ్ షైనింగ్ అంతా గోల్డ్ షైనింగ్ వచ్చింది, అండ్ సిల్వర్ వచ్చింది, బార్డర్ పింక్ వచ్చింది. ఆల్రెడీ వాడు బ్లౌజ్ పీస్ కూడా పింక్ ఇచ్చాడు అనమాట సేమ్. సో దానివల్ల మనం ఏ కలర్స్ వేసుకున్నాము అంటే గోల్డ్, మెహందీ గ్రీన్ అండ్ సిల్వర్, అక్కడక్కడ పింక్ అనేది యాడ్ చేసాం బాగుండడం కోసం. అండ్ బ్రైట్ గా కనిపించడం కోసం సిల్వర్ అనేది బార్డర్స్ లో ఇచ్చాము, ఇంకా బ్రైటిష్ గా కనిపిస్తుంది. సో డిజైన్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. డిజైన్ అయితే ఇదనమాట. ఈ ఫ్లవర్ బొటా డిజైన్ అనమాట. ఈ ఫ్లవర్ బొటా డిజైన్ కి మనం ఎలా ఇచ్చామనేది ఇప్పుడు ఆల్రెడీ నేను హ్యాండ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాను. సో అది ఎలా వచ్చిందో హ్యాండ్ వర్క్ అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడండి హ్యాండ్ వర్క్ ఎంత బాగా వచ్చిందో. ఇది ఫుల్ బొటా వర్క్ ఇచ్చేసి బార్డర్ చెప్పాను కదా, ఫ్లవర్ కి బార్డర్ సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చాను, లుక్ బాగుంటుందని. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసుకోలేదు. ఫస్ట్ బ్యాక్ నెక్ వేసి ఫ్రంట్ నెక్ వేసాక లాస్ట్ లో బ్యాక్ నెక్ కి బొటా వర్క్ చేద్దాము. అంటే ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బొటా వర్క్ చేసుకుంటే బాగుంటుంది అని. సో ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే బ్యాక్ నెక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసేసుకున్నాను. సో కరెక్ట్ గా వచ్చింది. సో దాన్ని బట్టి మనం బ్యాక్ నెక్ వేసుకోవడమే. అది అయిపోయాక అప్పుడు ఫ్రంట్ నెక్ వేసాక అప్పుడు బొటా వర్క్ వేయాలి. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్స్ అయిపోయాక అప్పుడు అవుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్యాక్ కి బుటా వర్క్ చేయాలి కదా. బ్యాక్ బుటా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. అది ఏదైతే మెహందీ కలర్ థ్రెడ్ ఉందో ఆ మెహందీ థ్రెడ్ ఇచ్చి బార్డర్ లో సిల్వర్ అవుట్పుట్ అనేది ఇచ్చాను. లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇవన్నీ చూడండి ఫినిషింగ్ అయిపోతే ఎంత బాగుంది. సో ఇదనమాట బ్లౌజ్ డిజైన్ అనేది. ఇంకా దీన్ని స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ అయిపోయాక దాని ఫినిషింగ్ ఎలా వచ్చింది అనుకోండి నేను ఫొటోస్ అనేది పోస్ట్ చేస్తాను అండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదనమాట ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే డెఫినెట్గా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.